కి నమస్కారం. ఈరోజు తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో వెనిగెళ్ళ నారాయణరావు గారు సన్ ఆఫ్ సుందరరామయ్య గారు మారిసిపేట ఈయన ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ట్విట్టర్ అకౌంట్ ట్విట్టర్ పోస్టులు ఈయన చూసుకుంటూ ఉండగా తన మొబైల్ ఫోన్లో ఒక మేలు ఒక ఫిమేలు ఇద్దరు కూడా నిలబడి ఉన్న ఒక పోస్ట్ ట్విట్టర్లో ఆయన ఐడెంటిఫై చేయటం జరిగింది. దాని కింద వచ్చేసి TV5 దిస్ ఈజ్ ది రియాలిటీ షో ఆఫ్ TV5 ఛానల్ మిడ్ నైట్ మసాలా వీడియో. దిస్ ఛానల్ ఓనర్ ఈజ్ నౌ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ TTD చైర్మన్ అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా ఒక ఫోటోకి కింద ట్యాగ్ చేయటం జరిగింది, ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం జరిగింది. దాని మీద ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి వెనిగెళ్ళ నారాయణరావు గారు వెరిఫై చేసుకోవడం జరిగింది. చేసుకుంటే ఈ ట్విట్టర్ అకౌంటు ఈ పోస్ట్ అంతా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు పేరును ఉపయోగించి అన్నోన్ పర్సన్స్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఖాతా ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఫేక్ URL ద్వారా పోస్ట్ చేయటం జరిగినట్లు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని దాని మీద రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 40/26 ఒకటి క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు తీసుకున్నాము. దీనిలో భాగంగా అంతా కూడా ఎవరు ఈ ఫేక్ పోస్ట్ని ఎవరు పోస్ట్ చేశారనే దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. దీని మీద SP గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి ఇది టెక్ టీమ్ వాళ్ళ సహాయంతో దర్యాప్తు చేస్తున్నాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ పోస్ట్ ఎవరు పెట్టింది అనే దాని మీద త్వరలోనే ఇన్వెస్టిగేషన్ చేసి దానికి రెస్పాన్సిబుల్ కల్ప్రిట్స్ని పట్టుకుంటాం. అందరికీ వందనాలండి. అంగళగోదూరు గ్రామానికి చెందిన రేణుకా జట్టి అనే తెలుగు మహిళా కార్యకర్త గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెని యొక్క ఫొటోస్ని మార్పింగ్ చేసి ఆమె యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, అవమానపరిచే విధంగా కొంతమంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆమె మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతూ ఆమెకి అప్రతిష్టాలు కలిగించే విధంగా చేస్తున్నందుకు అట్టి వ్యక్తుల మీద ఇచ్చిన కంప్లైంట్ను ఈరోజు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పోస్టును కూడా మేము సోషల్ మీడియా ద్వారా డిలీట్ చేయిస్తాము. దీనికి కారణమైన వ్యక్తుల మీద ఇమీడియట్లీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఎవరైనా కానీ ఒక మహిళ గురించి అసభ్యకరంగా ఏమైనా పోస్టులు పెడితే అట్టి వారిపైన పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని కఠినంగా వ్యవహరిస్తామని తెలియపరుస్తున్నాము. అర్ధరాత్రి రోడ్ల మీద మహిళ నడిచినప్పుడే స్వాతంత్రం వస్తుంది అని చెప్పి గాంధీ మహాత్ముడు చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి కాదు పగలు కూడా వాళ్ళ బతుకనిచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే రాజకీయం వేరు, పర్సనల్ జీవితాలు వేరు. కానీ ఈ వెధవనే అంటానండి నేను. యూజువల్గా నేను ఎక్కడా కూడా మీరు నా ఎక్స్లో కానీ, నా FBలో కానీ, నా ఇన్స్టాలో కానీ ఎక్కడా కూడా నేను నా ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయను నేను. ఎందుకంటే ఐ డోంట్ లైక్ ఇట్. నేను కొంచెం చదువుకుని ఉన్నాను, సంస్కారంగానే మాట్లాడతాను. కానీ ఇప్పుడు పరిస్థితి నా ఇంటి దాకా వచ్చింది, నా దాకా వచ్చింది కాబట్టి నేను మాట్లాడాల్సిన ఖచ్చితమైన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. సొంత చెల్లిని ఎంతో వల్గర్గా, ఒక పంచప్రభాకర్ అనేవాడు ఎంతో వల్గర్గా, అసలు ఆ మాటలు నార్మల్ పర్సన్స్ ఎవరు వినలేరండి. అంత దారుణాతి దారుణంగా మాట్లాడిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా నేనెంత అండి, ఒక హెల్తీ రాజకీయాల నుంచి అన్హెల్తీ పాలిటిక్స్కి వెళ్ళిపోయినాయి. ఇది ఫస్ట్లో ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత కొంత భయపడ్డారండి, వాళ్ళు చేసిన వాటికి యాక్షన్స్ ఉంటాయని. బట్ బాబు గారు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా, మనం కూడా జగన్మోహన్ రెడ్డి బాటలో అరెస్టులు, కేసులు అనుకుంటా వెళ్తే బాగుండదు, పెట్టుబడి పెట్టేవాళ్ళు రారు అని ఒకే ఉద్దేశంతో కొంచెం నిర్లక్ష్యం చేస్తున్న మాట వాస్తవేనండి. నేను దీన్ని నిర్లక్ష్యం అని కూడా అనను. దీన్ని కొద్దిగా బాధ్యతాయుతంగా ఆలోచించిన పెద్ద మనిషి కాబట్టి దీన్ని కొంచెం స్కిప్ చేసి పక్కన పెడుతున్నారు. తెనాలి నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ నుంచి సెంట్రల్ మినిస్టర్ గారైన చెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉండటం, అండ్ జనసేన కూటమి నాయకుడైన నాదెండ్ల మనోహర్ గారు ఒక స్టేట్ మినిస్టర్ గా ఉన్నారు, ఒక MLC ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారండి ఇక్కడ. అయినా కూడా ముగ్గురు
మహానాయకులు ఉన్న ప్రాంతంలోనే ఒక మహిళని ఇంత అల్లరి చేయగలిగారు అంటే, ఇక వాళ్ళు ఏ స్థాయికెళ్ళి, ఎంత స్థాయికెళ్ళి, ఏ మహిళనైనా ఎంత కించపరుచగలరు, ఎంత అవమానించగలరు అనేది మనకి క్లియర్‌గా అర్థం. వీళ్ళు ఏమైనా చెబుతారండి. ఏముందండి వీళ్ళకి చెప్పడానికి ఏముంది గానీ, బేసిక్‌గా ఇప్పుడు నా కార్ నంబర్ ఒకటుంటుంది. ఎనకమాల రిజిస్టర్ నంబర్. ఇది ఇంతకుముందంటే ఇన్ఫర్మేషన్ అనేది రావటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ ఆర్‌టీఓ యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో నా నంబర్ కొడితే దాని డేటా ఏంటి, నేను లోన్ ఎంత తీసుకున్నాను, నేను డౌన్ పేమెంట్ ఎంత కట్టాను అనేది క్లియర్ అయిపోద్ది. ఓకే. సో, ఏంటంటే ఇక్కడ నాకు ఇంతకుముందు ప్రీవియస్ ఒక కారుంది. క్రీటా. అది మీ అందరికి తెలుసు. ఇది సెవెంత్ కారో ఏమో నేను వాడటంలో. క్రీటా అమ్మి 7,00,000 వస్తే దాన్ని నేను డౌన్ పేమెంట్‌గా కట్టి ఇవాల్టికి నేను పెట్టుకున్న ఈఎంఐ 32,000 నెలకి. నేను కడుతున్నానో లేదో చెక్ చేసుకోమనండి ఎళ్లి. ఎవరో గిఫ్ట్ ఇస్తే ఇవాళ నేను ఈఎంఐలు ఎందుకు కట్టుకుంటున్నాను? చెప్పండి, మీరు చెప్పండి. న్యాయం ఎవరైనా చెప్పండి. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, మహిళలు కాదు, ఏ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కనుసన్నల్లో ఉన్న ఏ వ్యవస్థ అయినా సరే దాన్ని మట్టం చేస్తాడు. కొన్ని అకౌంట్స్ గుర్తించామండి. డెఫినిట్‌గా నేను ఆ విట్‌నెస్‌లు కూడా ఒకటి బాపట్ల అతను పెట్టాడండి. ఫస్ట్ బాపట్ల అతను ఒక నైట్ నాకు, ఇది నిన్న కాదు కదా! మొన్న నైట్ బాపట్ల అతను ఎవరో ముస్లిం పెట్టాడు. ఆ అకౌంట్ మేము ఐడెంటిఫై చేసాము. అది బాపట్ల మా ఐటీడీపీ టీమ్ ఉంటది. పంపిస్తే వాళ్ళు 2 నిమిషాల్లో ఫోన్ చేశారు. పలానా దగ్గర ఉంటాడు, పలానా దగ్గర ఉంటాడు, ఇక్కడుంది అతను. నేను ఎంక్వైరీ చేశానని తెలిసి అతను డిలీట్ చేశాడు ఇమ్మీడియేట్‌గా. డిలీట్ చేసిన నేరం నేరమే కదా! అట్లా ఇవాళ ఒకతని కుమార్ అనే అతని కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి నాకు వాట్సాప్ చేశారు. అట్లా కొన్ని డీటెయిల్స్ ఎవరికి వాళ్ళు నాకు డీటెయిల్స్ పంపించడం జరిగింది. నేను అవి పోలీస్ వారికి నేను పంపిస్తున్నాను. డెఫినిట్‌గా అయితే నేను దీంట్లో గివ్ అప్ ఇవ్వనండి. ఎందుకంటే ఇప్పటికే నేను సలీం సయ్యద్ అనేవాడి మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా కుటుంబాన్ని చాలా అసహ్యంగా లైవ్ పెట్టి 2 గంటలు లైవ్ పెట్టి మాట్లాడకూడని మాటలు, మాట్లాడకూడని పదాలు మాట్లాడి ఎంతో వ్యక్తిత్వ హననానికి గురి చేశాడు. తెనాలి గడ్డ మీద, నేను పుట్టి పెరిగిన గడ్డ మీద. వాడే చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని కొంతమంది టీడీపీ ముసుగు వేసుకుని వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి వాడు ఇవాళ మళ్ళీ కాలర్ ఎగరేసి బతుకుతున్నాడు. మా దౌర్భాగ్యం అది. ఎవరు అయినా సరే టీడీపీకి పనిచేసే వాళ్ళని, ఇంత హింస పెట్టే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. డెఫినిట్‌గా పార్టీ దృష్టిలో కూడా పెడుతున్నాం. పార్టీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటది డెఫినిట్‌గా. నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారిని కలిసానండి నిన్న. కలిస్తే అప్పటికే ఆవిడకి సమాచారం ఉంది. అప్పటికే మేడం గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లోకెళ్ళామమ్మా. యూ డోంట్ వర్రీ. తన పర్సనల్ నంబర్ నాకు ఇవ్వడం జరిగింది. అమ్మ రేణుక, నేను నీకు ఫుల్ కాంటాక్ట్‌లో ఉంటాను. నీకు అప్డేట్స్ ఇస్తానని చెప్పడం జరిగింది నాకు. నేను ఉమెన్ కమిషన్ గారిని కలవాలి. ఇంకా ఆవిడని కలవలేదు. పెంసాని చంద్రశేఖర్ గారిని కలిసాను. అసలు వెనక్కి తగ్గడం అనేది లేదండి. ఎందుకంటే నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు 100% ఉంది. నా ఫ్యామిలీ నన్ను ఒక మాట అనదు. నా కొడుకు ఒకటే అడిగాడు, "ఏమ్మా బాధపడుతున్నావా?" నేను నా కొడుకంటే బాధపడతానండి. రోడ్డున పోయే ప్రతి కుక్క అంటే బాధపడతానా? సో, నేను ఈ పోరాటాన్ని నేను అధికారంలో లేనప్పుడే నేను పోరాడాను. ఎవ్వరి కేసులకి భయపడలా. చాలా కేసులు పెట్టారు. ఎన్నో అవమానాలు చేశారు. ఎన్నో మాటలన్నారు. ఎన్నో లైవ్‌లు పెట్టి తిట్టారు. అసలు అసహ్యమైన పోస్టులు పెట్టారు. ఎంతో ట్రోల్ చేశారు. ఆ రోజే తగ్గను. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని నేను ఒకటే వేడుకుంటున్నాను. బాబుగారు, భారతిరెడ్డి గారిని అన్నారని చెప్పి కిరణ్ గారిని వెంటనే పోలీసులు హ్యాండ్ ఓవర్‌కి తీసుకోవడం జరిగింది. అంటే మహిళ పట్ల మీకున్న నిబద్ధత ఏంటో మాకు బాగా తెలుసు. అదే నిబద్ధత పార్టీ కోసం కష్టపడుతున్న మా మీద కూడా చూపిస్తారని నాకు 100% నమ్మకం ఉందండి. బీఆర్ నాయుడు గారిని నేను అసలు ఎప్పుడు కలవటం జరగలేదు. అండ్ ప్లస్ ఇంకోటండి, ఎవరో అన్నారంట నేనేదో టీడీపీ లెటర్స్ ఏదో టీటీడీ లెటర్స్ ఏదో తీసుకున్నానని. అండ్ అది ప్రూవ్ చేస్తే నా ఆస్తి రాసిస్తాను నేను. ఈ ఇల్లు చూసారు కదా, ఇల్లు రాసిస్తా. నేనే రాసిస్తా. ఛాలెంజ్ ఇది, ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా గానీ. ఎందుకంటే నేను తిరుమల ఎక్కువ వెళ్ళే మాట వాస్తవం. ఇప్పుడు కాదు, నేను వైసీపీ ప్రభుత్వంలో కూడా తిరుమల వెళ్ళాను. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల వెళ్ళానంటే నేను వైసీపీ వాళ్ళ దగ్గర లెటర్లు తీసుకుని వెళ్ళానని అర్థం కాదు దానిది. నేను 300 రూపాయల టికెట్ కొనుక్కొని ఉదయం 5కి నా ఇంట్లో బయలుదేరి మధ్యాహ్నానికి కొండెక్కి, నేను మధ్యాహ్నానికి దర్శనం చేసుకొని 4 మళ్ళీ నా కార్లో ఎక్కి వెనక్కి వచ్చిన రోజులు కొన్ని.